ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 3/10/2024 నుండి 20/10/2024 వరకు ప్రతిరోజు 2 సెషన్లలో జరుగుతుంది. మొదటి సెషన్ 9:30 గంటల నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఇంతవరకు ఎవరైతే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోలేదో టెట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోండి. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9:30 గంటల తర్వాత, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సహాయక కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సహాయ కేంద్రానికి ఫోన్ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రానికి అభ్యర్థి తప్పనిసరిగా తన గుర్తింపు కార్డును, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ గుర్తింపు కార్డు మొదలైనవి తీసుకుని వెళ్లవలెను. దివ్యాంగ అభ్యర్థుల కొరకు జిల్లా విద్యాధికారి స్క్రైబ్స్ను ఏర్పాటు చేస్తారు. స్క్రైబ్ కేటాయింపబడిన దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 50 నిమిషాల అదనపు పరీక్షా సమయం కేటాయించడం జరుగుతుంది. అభ్యర్థి 1 కన్నా ఎక్కువ హాల్ టికెట్లు పొంది ఉన్నట్లయితే ఏదో ఒక పరీక్షా కేంద్రంలో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా, ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా అభ్యర్థిపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 1997 నెంబర్ 25 ఆఫ్ 1997 చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును. సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పరీక్షా కేంద్రంలోనికి తీసుకువెళ్లరాదు. హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా చిన్న సైజులో ఉన్న అభ్యర్థి తన సరి అయిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకువెళ్లి డిపార్ట్మెంటల్ అధికారికి సమర్పించి అనుమతి పొందాలి. అభ్యర్థులు తమ హాల్ టికెట్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంటల్ అధికారి దగ్గర ఉన్న నామినల్ రోల్స్లో సరి అయిన ఆధారాలు చూపించి సరిచేసుకోవచ్చు. నామినల్ రోల్స్లో ఇక్కడ పొందుపరచబడిన అంశాలను సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, ఫోటో, అభ్యర్థి సంతకం, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాలు సరిచేసుకోవచ్చు. ఎగ్జామ్కి వెళ్లే ముందు హాల్ టికెట్లో ఉన్న సూచనలు తప్పక పాటించండి.